మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, మా తండ్రిగా, మా ప్రభువుగా, మా రక్షకుడిగా, మాకు చాలిన దేవుడిగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ప్రభా, మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించమని నాయన ప్రభా, ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిదండి. గతించిన వారంలో ఆదివారం బైబిల్ ఎలా చదవాలి అనే దాని గురించి తెలుసుకున్నామండి. ఈ దినం మనం బైబిల్ని చదువుచు మనము బైబిల్ విషయాల్లో మనము బైబిల్ను చదవాలో నేర్చుకుందామండి. బైబిల్ అనగానేమి అని లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాం. ఈరోజు బైబిల్ను ఎలా చదవాలి అనే విషయాన్ని మనము నేర్చుకుందామండి. మరి చాలామంది బైబిల్ని చదవటంలో జాగ్రత్తలు పాటించకుండా ఉండటము, వాక్యాన్ని అవసరాల కొరకు మలుచుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ యొక్క పదాలను వాడుకోవటం జరుగుతుంది. చాలామంది మరి ఎన్నో సందర్భాల్లో బైబిల్లో ఉన్నటువంటి వాటిని వారికి అనుకూలంగా మార్చుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని ఎలా చదవాలో, బైబిల్ ఎలా చదవాలి అనేది తెలుసుకునే ముందు అసలు బైబిల్ ఎలా వ్రాయబడిందో, ఏ ఫార్మాట్లో వ్రాయబడిందో మనకు తెలియాలండి. అప్పుడే బైబిల్ ఎలా చదవాలో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 28:13 చూస్తే అక్కడ వ్రాయబడినట్లుగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచట యెహోవా వాక్యం మీకు వచ్చును అనే సందర్భం మీకు కనబడుతుంది. కొంత ఇచ్చట కొంత అచట అంటే బైబిల్లోను, వేదాల్లోనూ, ఖురాన్లోను అని కాదండి. బైబిల్లోనే 66 పుస్తకాలలో రాయబడిందని అర్థం చేసుకోవాలి. చాలామంది బైబిల్లో రాయబడినటువంటి సంగతులు ఇంకా వేదాల్లోనూ దేవుడు వ్రాయించాడని, ఖురాన్లోనూ వ్రాయించాడని, వీటన్నిటిని కలిపితేనే దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుందని తప్పుడు బోధలు బోధిస్తున్నవారు కూడా లేకపోలేదండి. ఉదాహరణకు బైబిల్లో 66 పుస్తకాల్లో రాయబడినటువంటి కొన్ని సందర్భాలను మనం చూద్దామండి. రక్షణ అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలి, అది బైబిల్లో చూద్దామండి. దీని గురించి బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచట వ్రాయబడి ఉంటుంది అని ఉంది కదండి. ఉదాహరణకు మొదటగా ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక 10:9 చూస్తే యేసు క్రీస్తు వారిని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని విశ్వసిస్తే నీవు రక్షింపబడదువు అని ఉంది. అంటే మరి రక్షణ అనేది అంతటితో ముగిసిపోయిందా అని ఆలోచిస్తే కాదండి. మనం ఒప్పేసుకున్నంత మాత్రాన రక్షింపబడిపోయినట్లు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనం ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక 10:13 ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని వ్రాయబడి ఉంటుందండి. అంటే ఈ రెండిట్లో ఏది కరెక్టు? రెండూ కరెక్టే. మొదటి స్టెప్ అయితే రెండవ స్టెప్గా మనం చూడవచ్చండి. మూడవదిగా మనం ఆలోచించినట్లయితే మార్కు 16:16 కూడా రాయబడినట్లుగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని వ్రాయబడి ఉందండి. మొదటిగా నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి. రెండవదిగా దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని విశ్వసిస్తే మనం రక్షింపబడతామని, రెండవదిగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షింపబడతామని, మూడవదిగా నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతామని ఇలాగూ రాయబడటం మనం చూస్తున్నాం. ఇక నాలుగవదిగా మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 24:13
అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని రాయబడి ఉంటుందండి. చాలామంది మొదటి 3 అంశాలను ఆచరిస్తూ ఉంటారు, కానీ నాలుగవ అంశానికి వచ్చేసరికి చాలామంది ఎలా అయిపోతారంటే సరిపెట్టేసుకునేవారుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. కానీ నిజమేమిటంటే అంతం వరకు సహించినప్పుడే మనం రక్షింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కేవలం ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షింపబడము, లేదంటే బాప్తీసం తీసుకున్నంత మాత్రాన రక్షింపబడము. ఈ 4టిని మనిషి తన జీవితంలో కొనసాగిస్తేనే మనం రక్షింపబడినట్లు. ఇలా దేవుని యొక్క వాక్యం ఎక్కడ కొంచెము అక్కడ కొంచెం మనకు దొరుకుతుంది. యెషయా గారు చెప్తున్నటువంటి మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా 34:16 వచనములో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి అని యేసుక్రీస్తు వారు అయితే లేఖనముల యందు నీకు నిత్య జీవం కలదని మీరు పరిశీలించి చదువుకొనిడి అని యోహాను 5:39 వచనములో ఆయన చెబుతూ ఉన్నారు. అంటే యెహోవా గ్రంథమును పరిశీలిస్తేనే గ్రంథములో రాయబడినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయని మనం గమనించాలండి. అపోస్తల కార్యములు 17, 10, 11 వచనాల్లో మనం చూసినట్లయితే బెరయ గ్రామస్తులు పౌలును శీలను చెప్పిన సంగతులు కూడా అంత గొప్ప సేవకులైనప్పటికీ కూడా వారు చెప్పిన మాటలను కూడా చెప్పిన సంగతులను కూడా అలా ఉన్నవో లేవో అని ప్రతిదినం వారు ఏం చేసేవారంటే లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అని రాయబడి ఉంటుంది. అందుకే వారిలో అనేకులు ఘనత గలవారు విశ్వసించారు అని రాయబడటం చూస్తాం. అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతామండి. పరిశీలించబడే బెరయ గ్రామస్తులను ఘనులు అని దేవుడు లేఖనముల ద్వారా మాట్లాడుతున్నట్లు మనకి అర్థమవుతూ ఉందండి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 వచనములో మనం చూడగలమండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అనేటువంటి వాక్యాన్ని మనం చూడగలం. అంటే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడవలసిన మాటలన్నీ ఈ 66 పుస్తకాల ద్వారా మనతో మాట్లాడారు. దేవుడు చెప్పాల్సిన సంగతులు ఈ 66 పుస్తకాలలో వ్రాయించి చెప్పేశారని మనం అర్థం చేసుకోవాలి. ఇక బైబిల్ని చదివేటప్పుడు 3 విషయాలను మనం మనసులో పెట్టుకోవాలి. ఒకటి, చదువుతున్న మాట ఏ కాలానికి చెందింది అంటే టైం ఫ్యాక్టర్ ఎప్పుడో తెలుసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే సందర్భాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి. దీన్ని కాంటెక్స్ట్ ఫ్యాక్టర్గా చూడవచ్చు. మూడవదిగా మనం చూస్తే భాషా పరిజ్ఞానం, దీన్ని లాంగ్వేజ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఈ మూడింటిని మనసులో పెట్టుకుని మనం బైబిల్ చదవాలండి. ఉదాహరణకు మొదటి ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాము. చదువుతున్న మాట ఏ కాలానికి చెందినది తెలుసుకోవాలండి. 1 పేతురు 1:10, 11 వచనాల్లో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును బట్టి సూచించు వచ్చునో పరిశోధించుచు వచ్చిరి అనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. అంటే కాలం తెలియకపోతే ఎంత ప్రమాదమో మరొక ఉదాహరణ కూడా చూడవచ్చు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి ఆ ప్రవచనము ఈరోజు నెరవేరుతుందా? నెరవేరదు. ఇది ఆల్రెడీ నెరవేరిపోయింది. దీన్ని నెరవేర్పు మనకి మత్తయి సువార్త 1:22 వచనములో కనబడుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా గ్రంథంలో రాయబడిన మాట నెరవేరినట్లు ఇది జరిగెను అనే విషయాన్ని, సందర్భాన్ని మనం ఇక్కడ గమనించగలం. అంటే వ్రాయబడిన సందర్భం ఏ కాలానికి చెందినదో మనం దానిని జాగ్రత్తగా గమనించాలి. రెండవదిగా కాంటెక్స్ట్ ఫ్యాక్టర్ అంటే ఈ సందర్భం వాక్యములో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఉదాహరణకు అపోస్తల కార్యములు 8:30 వచనంలో చూస్తే నపుంసకుడు వాక్యం చదువుతున్నప్పుడు అతనికి అర్థం కాలేదండి. అప్పుడు ఫిలిప్పు ఆత్మచేత కొనుకోబడి ఫిలిప్పు వెళ్ళి నపుంసకుని
నువ్వు చదువుతున్నదేంటో నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు నాకు తెలియజెప్పేవారు లేనప్పుడు నాకు ఎలాగ అర్థమవుతుంది అని ఎవరిని గూర్చి ప్రవక్త చెప్తున్నాడో తనను గూర్చి వేరొకని గూర్చియా అనే సందర్భము నపుంసకుడు పిలుపును అడిగినప్పుడు పిలుపు ఆ సందర్భాన్ని అది ఎవరిని గూర్చి వ్రాయబడిందో ఆ సందర్భాన్ని గూర్చి చక్కగా వివరిస్తున్నట్లుగా మనం చూడగలం. అదే కాకుండా ఆదికాండం 12:1 నీవు లేచి నీ తండ్రి యొద్ద నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళుము. ఇది ఎవరిని గూర్చి వ్రాయబడింది అని మనం చూసినట్లయితే అబ్రహామును గూర్చి వ్రాయబడింది. ఇది మన గురించి కాదు. చాలామంది వ్రాయబడిన ప్రవచనాలన్నీ కూడా మనకు చెందినవే అని అనుకుంటూ ఉంటారు. అయితే వీటిలో నెరవేర్పు అయిన సందర్భాలు, నెరవేరుచున్న సందర్భాలు, నెరవేరవలసిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయన్న సంగతి ఈ సందర్భం ద్వారా మీరు తెలుసుకోవాలని, మనం తెలుసుకుని వాక్యాన్ని చదవాలని ఇక్కడ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. మూడవదిగా లాంగ్వేజ్ ఫ్యాక్టర్ చూద్దాం. భాషా ప్రయోగం అనగానే బైబిల్లో అనేకమైన విషయాలు అలంకార రూపంలో వ్రాయబడ్డాయండి. ఉదాహరణకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఉపమానాలలో పరలోక రాజ్యమును ఒక మనుషునితోనూ మరియు ఆవగింజతోనూ మరియు పులిచిన పిండితోనూ మరియు పొలములోని ధనముతోనూ పోల్చినట్లుగా మనం చూడగలం. ఇక మత్తయి సువార్త 13:51 అయితే వీటన్నిటిని మీరు గ్రహించుచున్నారా అని యేసుక్రీస్తు వారు అడిగిన సందర్భాన్ని కూడా మనం చూడగలం. వీటన్నిటినీ యేసుక్రీస్తు వారు రూపాలంకారంగా మాట్లాడారు. తెలియని పరలోకం గురించి చెప్పడానికి తెలిసిన దానిని చూపించి వివరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడినటువంటి సందర్భము, యేసుక్రీస్తు వారిని చిగురుగా పోల్చటము, నేను గొర్రెలకు మంచి కాపరిని, యేసుక్రీస్తు వారిని గొర్రెల కాపరిగా పోల్చటం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. సంఘమును లేదా మనలను గొర్రెలుగా పోల్చటం మనము చూడగలం. మరొక సందర్భంలో మత్తయి సువార్త 9:13 నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అనే భావమును మీరు గ్రహించాలి అనే సందర్భాన్ని కూడా మనం అక్కడ చూడగలం. అంటే మత్తయి సువార్త 12:7 వాక్య భావం మీకు అర్థమైతే సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూడగలం. ప్రతి ఒక్క భాషా ప్రయోగమును మనము జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే బైబిల్ ఎలా చదవాలో మనకు అర్థం కాదు. ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని బైబిల్ చదివేటప్పుడు ఈ 3 భాగాలను మనసులో ఉంచుకొని మనం చదివితే ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్ మనకు అర్థం కాకుండా పోదు. దీనితో పాటుగా దేవుడు మరియు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయాలి. దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యాన్ని ఏ రీతిగా చదవాలో నాయనా ప్రభా, ఎలాగ అర్థం చేసుకోవాలో మీ సహాయం మాకు అనుగ్రహించి ప్రభా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రతి విషయంలో మీపై ఆధారపడి నాయనా ప్రభా, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సంతోషపరచమని, బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.